మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గత 2 రోజులుగా సాక్షి దినపత్రిక మరియు ఛానల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిఎస్ సతీష్ పై ప్రసారం అవుతున్న తప్పుడు కథనాలపై ఈ రోజు నియోజకవర్గ టీడీపీ లీడర్లు మరియు కార్యకర్తలు టీడీపీ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాక్షి పేపర్లను చించి తగలబెట్టారు. అసత్యాలను ప్రచురిస్తున్న సాక్షి పత్రికను ఛానల్ను శాశ్వతంగా మూసివేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వారి కుటుంబంపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు సాక్షి పత్రిక ఛానల్ పై కేసు నమోదు చేయాలని సాలూరు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మా గుమ్మడి సంధ్యారాణి గారి మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద, ఆమె వ్యక్తిగత సిబ్బంది బందాప్ సతీష్ మీద సాక్షి ఛానల్ అలాగే సాక్షి టీవీ కొన్ని అసత్య ఆరోపణలు తప్పుడు రాతలు రాసినందుకు గాను సైబర్ దాన్ని మీరు సుమోటోగా మేము ఇచ్చినట్టు కంప్లైంట్ సుమోటోగా తీసుకొని ఆ సాక్షి ఛానల్ పైన, దాని కారకుల పైన, సాక్షి పేపర్ పైన, దాన్ని రాయించినటువంటి కారకుల పైన మీరు ఇమీడియట్గా తమ చర్యలు తీసుకోవాలనేటువంటి మా ప్రధాన డిమాండ్ సార్. నియోజకవర్గం అన్ని 4 మండలాలు టౌన్ సుమోటోగా తీసుకుని మాకు తగిన న్యాయం మా మేడం గారికి పోయినటువంటి పరువు ప్రతిష్ఠను కాపాడవలసింది కోరుతున్నాను. మీ మండలంలో చేసింది, మీ ఊళ్ళో చేసింది కదా, ఏం జరిగిందో తెలియదు. నమస్కారం. రెడీనా? అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా సాక్షి టీవీ9 ఛానల్లో మా మంత్రి గారైనటువంటి సంధ్యారాణి గారి పిఎస్ గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆవిడ గతంలో మా పాంచాల జడ్పీ స్కూల్లో చేసినప్పుడు స్టాఫ్తో కోఆర్డినేషన్ లేక వాళ్ళతో ఎప్పుడూ నిత్యం తగాదా పడుతూ కొన్నిసార్లు నా నోటీస్ కూడా వచ్చింది. మేము స్కూల్లో కూర్చొని మాట్లాడిన తర్వాత మేము అక్కడి నుంచి మాకు అవసరం లేదని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు అది సహేతుకంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు నిందలు ఎన్నే వేయచ్చు. నిన్న మా పిఎస్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను దేనికైనా ఛాలెంజే, ఈ విషయంలో నాది తప్పని నిరూపిస్తే బోస్వం జంక్షన్లో ఆవిడ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పి నడి రోడ్డు మీద విరోసుకొని చస్తానని చెప్పి సవాల్ చేయడం విసరం జరిగింది. మరి ఆ సవాల్కి మీరు స్వీకరించారా? అది మీరు చెప్పకుండా దొంగ తిరుగుడు మాట్లాడుతూ అబద్ధపు సాక్షి పేపర్లో మీరు తప్పుడు కథనాలు ప్రచురితం చేసి ఈరోజు రాజకీయంగా ఉన్నటువంటి పాపులర్ స్థానంలో ఉన్నటువంటి మా మంత్రి గారి అబ్బాయిని కూడా ఈరోజు మీ ఛానల్లో, మీ పత్రికలో యాడ్ చేసి వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ పరువు ప్రతిష్టకి భంగం కలిగే కార్యక్రమాలు మీ సాక్షి పేపర్లో చేస్తున్నారు. ఇలాగా చెల్లిని తల్లిని తరిమేసి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి ఈరోజు సంధ్యారాణి గారికి కానీ మా పిఎస్సికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలను వాళ్ళు ఎంకరేజ్ చేయరు. మా సంధ్యారాణి మేడం గారు అయితే ప్రతి మహిళ పట్ల గౌరవంతో ఉంటారు, గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు సొంత సోదరులా భావిస్తారు. అటువంటిది సంధ్యారాణి మేడం గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసాం. పోలీసు వారిని కూడా తప్పుతో పట్టించింది ఆవిడ. ఈరోజు పోలీసుల దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు కంప్లైంట్ ఇస్తే అలాంటి తప్పుడు మనుషులు, తప్పుడు వార్తల్ని రాస్తున్నటువంటి సాక్షి ఛానల్ని మనం ఎంతైనా భద్రత చేయవలసినంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా అధిష్టానికి చెప్తాం, మా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. దీనికి ఏ కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం.